ఐపీఎల్ 2025లో భాగంగా వాంఖండే వేదికగా గురువారం జరిగిన పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ చూసిన క్రికెట్ అభిమానులకు అనేక అనుమానాలు కలిగాయి. ఇరు జట్లు బ్యాటింగ్ చేసింది ఒకే పిచ్ పైనేనా అన్న అనుమానం కలిగింది. కొందరైతే ఏదో తేడా కొడుతుంది సీనా అంటూ మ్యాచ్ జరిగిన తీరుపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. పిచ్ రిపోర్ట్ సమయంలో ఎక్స్పర్ట్స్ మైకెల్ క్లార్క్ మాట్లాడుతూ కాస్త ట్రిక్కీ వికెట్ అని, పిచ్ మధ్యలో గ్రాస్ ఉందని, మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ డ్రైగా మారుతుందని, స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్నారు. అయితే బ్యాటింగ్ వికెట్ అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ మొదలయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు పరుగుల కోసం నానా తంటాలు పడ్డారు. బంతిని మిడిల్ చేయలేకపోయారు. అభిషేక్ శర్మ అడపాదడప బౌండరీలు బాదిన హెడ్ మాత్రం అసలు సెటిల్ అవ్వలేదు. ఒక్క షాట్ కూడా ప్రాపర్ గా ఆడలేకపోయాడు. విల్ జాక్స్ బౌలింగ్ లో అసలు ఆడలేకపోయాడు. బ్యాటింగ్ చేయడం ఇదే తొలిసారి అన్నట్లు ఆడాడు. చివరికి 29 బంతుల్లో 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషాన్, నితీష్ కుమార్ రెడ్డిలు కూడా విఫలమయ్యారు. క్రిజులకు వచ్చిన క్లాసెన్ కూడా ఇబ్బంది పడ్డాడు. 17 ఓవర్లు ముగిశాక జట్టు స్కోరు 4 వికెట్లకు 115 పరుగులు. క్లాసెన్ 21 బంతుల్లో 16 పరుగులు చేశాడు. అయితే 18 ఓవర్లో ఒక్కసారిగా హిట్టింగ్ మొదలు పెట్టాడు. అప్పటి వరకు ఫుల్ టాస్ వేసిన డిఫెన్స్ చేసిన క్లాసెన్ బ్యాట్ ని స్వింగ్ చేయడం మొదలు పెట్టాడు. దీపక్ చాహర్ వేసిన 18 ఓవర్లో 2 సిక్స్లు 2 ఫోర్లు సింగిల్ బాది 21 పరుగులు సాధించాడు. అనంతరం బుమ్రా వేసిన ఫుల్ టాస్ కు క్లీన్ బౌల్ట్ అయ్యాడు. పిచ్ బౌలర్లకు సహకరిస్తుంటే 18 ఓవర్ల క్లాసెన్ అలా షాట్స్ ఎలా ఆడగలిగాడో అర్థం కాలేదు. అప్పటి వరకు గట్టిగా షాట్స్ ఆడని క్లాసెన్ ఒక్కసారిగా షాట్స్ ఆడతాడు. అన్ని క్లీన్ హిట్సే, ఎడ్జ్ తీసుకుని వెళ్ళినవి కావు. ఇక ముంబై లక్ష్యాన్ని సులభంగా చేసింది. విల్ జాక్స్ తన స్పిన్ తో ఇబ్బంది పెట్టిన చోట రాహుల్ చహర్, జేసన్ అన్సారీలు ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం విడ్డూరం. కొన్ని రోజుల ముందు ఐపీఎల్ లో ఫిక్సింగ్ అంటూ వార్తలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు, వారికి ప్లేయర్లను దూరంగా ఉంచాలంటూ బీసీసీఐ ఫ్రాంచైజీలను హెచ్చరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇక ముంబైతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆట తీరు చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. నిజం ఆ దేవుడికే తెలియాల్సి ఉంది.